హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ నుంచి మార్చ్ మంత్ వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో రానున్నటువంటి పోటీ పరీక్షల్లో మనకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి మనం ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నేను టాపిక్ పైన అంశాలను మీకు ఒక 2 to 3 పార్ట్స్లో అందించడం అయితే జరుగుతుంది. ఇది మనకు పార్ట్ 1 కింద అయితే చూడవచ్చు. ఆల్రెడీ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. సో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. లేదంటే నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాం. ఇక్కడ కరెంట్ అఫైర్స్ 2024 అని చెప్పేసి కనబడుతుంది. దీనిలో మనకు తెలంగాణకు సంబంధించిన అంశాలు కావచ్చు అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఎకానమీ కావచ్చు అండ్ పాలిటిక్స్ సంబంధించి, హిస్టరీకి సంబంధించి, జోగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వచ్చి చూడండి, నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. దీనిలో మనం ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. అది కూడా మనకు డిసెంబర్ మంత్ నుంచి మార్చ్ మంత్ వరకు ఉన్నటువంటి అంశాలను డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి అంశాన్ని మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా హోలీ సందర్భంగా మన యాప్లోకి అయితే కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. సో వీటికి సంబంధించి ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈ రోజు నైట్ 12 o'clock వరకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి. దీనిలో భాగంగా 12 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది 19 రూపీస్కి అందిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి 149 రూపాయలకు అందించడం జరుగుతుంది. దీనిలో మీకు ఈ గ్రాండ్ టెస్ట్లతో పాటు ఫుల్ క్లాసెస్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఈ 149 రూపీస్లో మీకు అయితే అందించడం జరుగుతుంది. మీకు షెడ్యూల్ కూడా దాంట్లో ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం 150 మార్క్స్ చొప్పున గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ తెలుగు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 299 అయితే ఉంది. సో దీనికి సంబంధించి మీకు ప్రతి ప్రశ్నకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఇంకా డిఏఓ పేపర్ 2 ఫుల్ కోర్స్ కూడా 999కి అందిస్తున్నాం. ఇంకా టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ తెలుగు మీడియం అదే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 299 రూపీస్ అయితే ఉంది. సో ఈ రోజు తోటి ఆఫర్స్ అనేటువంటి ఈ ఒక రోజు మాత్రమే ఉంటాయి. కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు ఇమీడియట్గా తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి వివిధ అంశాలను మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో దానిలో భాగంగా మనకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన దానికి సంబంధించి మనం ఫస్ట్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో తెలంగాణకు మనకు 3వ శాసనసభ ఎన్నికలు అనేటువంటి మనకు నవంబర్ 30, 2023 అయితే ఈ పోలింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో డిసెంబర్ 3న వీటికి సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ చేశారు. సో మనకు తెలంగాణతో పాటుగా మనకు భారతదేశంలో 5 రాష్ట్రాలకు మొత్తం ఈ ఎన్నికలు అయితే కండక్ట్ చేశారు. దానిలో మనకు తెలంగాణ కూడా ఒకటి, మధ్యప్రదేశ్, అదేవిధంగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ దాంతో పాటుగా మిజోరం రాష్ట్రాల్లో కూడా మనకు ఎన్నికలు అనేది కండక్ట్ చేశారు. సో మనకు వాటికి సంబంధించి కూడా మనం నేషనల్ కరెంట్ అఫైర్స్లో చదవాల్సి అయితే ఉంటుంది. అవి కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. నేను పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో వాటి గురించి కూడా మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఇది దీనికి సంబంధించి సో టోటల్గా మనకు 119 శాసనసభ నియోజకవర్గాలకైతే ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విజయం సాధించడం జరిగింది. అంటే 119 నియోజకవర్గాలకు గాను 118 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది, అంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పోటీ చేయడం జరిగింది. సో ఈ 118 స్థానాల నుంచి 64 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. సో సిపిఐ తోటి పొత్తు పెట్టుకొని ఒక సీట్ని అయితే గెలుచుకుంది అనమాట. అంటే టోటల్గా 64 ప్లస్ 1 65 సీట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ మన కాంగ్రెస్తో పొత్తులో భాగంగా పోటీ చేసినటువంటి సిపిఐ ఒకే ఒక స్థానాన్ని మనకు కొత్తగూడెం నుంచి గెలుచుకోవడం జరిగింది. సో కొత్తగూడెంలో మనకు అక్కడ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పిలిచేటువంటి కూనంనేని సాంబశివరావు విజయం సాధించడం జరిగింది అన్నట్టు ఒక్క సీటు. మిగతా 64 సీట్లు మనకు ఈ 118 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల నుంచి 64 గెలుచుకొని మొత్తం టోటల్గా 65 స్థానాలతోటి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం సో కొత్త 3వ ప్రభుత్వం అన్నమాట. మనకి ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్కు తొలిసారిగా తెలంగాణలో ఈ విజయం సాధించడం జరిగిందనమాట. టోటల్గా చూసినట్లయితే మనకు 3వ శాసనసభ ఎన్నిక, ముఖ్యమంత్రి పరంగా చూసినప్పుడు మనకు 2వ సీఎం. సో ఫస్ట్ టైం మనకు టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. సెకండ్ టైం కూడా మనకు టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. గత 2 సార్లు కూడా మనకు సీఎంగా కేసీఆర్ గారు అయితే వివరించడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇదే ఎన్నికల్లో వివిధ పార్టీలకు వచ్చినటువంటి సీట్లు కావచ్చు, వాటి యొక్క శాతం ఎంత అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు సో వీటి మీద కూడా మనకు ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక వీటిని కూడా గుర్తుంచుకోండి. సో మనం ఆల్రెడీ చూసాం కాంగ్రెస్కి టోటల్గా మనకు 64 సీట్లతోటి కాంగ్రెస్ గెలవడం జరిగింది. సో పర్సంటేజ్ కనుక చూసుకుంటే 39.4%. ఈ పర్సంటేజ్ గుర్తుంచుకోండి. 34.4% తోటి కాంగ్రెస్ 64 సీట్లు అయితే గెలుచుకుంది. సో మనం ఒక సీట్ వచ్చేసి ఇక్కడ సిపిఐ
ఒక సీటు అంటే ఇది పొత్తులో భాగంగా ఒక సీట్ అనమాట వీళ్ళకు 0.34% రావడం జరిగింది అనమాట. సో ఇది పర్సెంటేజ్ దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ బీఆర్ఎస్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో బీఆర్ఎస్ మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సో 39 స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది. ఓట్ పర్సెంటేజ్ కనుక చూసినట్లయితే ఇక్కడ 37.35. సో ఇక్కడ మీరు ఓట్ల పర్సెంటేజ్ ఈ రెండింటి మధ్య కనుక మనం డిఫరెంట్ చూసినట్లయితే నియర్లీ ఒక 2% ఓట్లు మాత్రమే తేడా ఉంది. అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మొత్తం 119కి 39 వచ్చినాయి, వీళ్ళకి 118కి 64, ఒక సీట్ వచ్చేసి ఇక్కడ నుంచి వీళ్ళు చూడవచ్చు. సో టోటల్గా 65 సీట్లతోటి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేసి మొత్తం 39 స్థానాల్లో గెలిచింది. పర్సెంటేజ్ కనుక చూసుకుంటే 37.35% అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా బీజేపీకి సంబంధించి 8 స్థానాలు రావడం జరిగింది. సో దీనిలో వీళ్ళ యొక్క పర్సెంటేజ్ కనుక చూసుకుంటే 13.9% తోటి సో బీజేపీ అనేటువంటి మనకు థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఫస్ట్ కాంగ్రెస్ అనుకుంటే తర్వాత బీఆర్ఎస్ అండ్ తర్వాత బీజేపీ. సో బీజేపీ అనేటువంటిది ఒంటరిగా కాకుండా జనసేనతో పొత్తు పెట్టుకొని సో 111 స్థానాల్లో పోటీ చేసింది బీజేపీ. మొత్తం 111 స్థానాల్లో పోటీ చేసి బీజేపీ 8 స్థానాలను గెలుచుకోవడం జరిగిందన్నమాట. దీనిలో మనకు ఏది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ యొక్క జనసేన పార్టీ కూడా దీనిలో పొత్తు పెట్టుకొని, కాకపోతే ఒక్క సీటు కూడా ఆ పార్టీకి రాలేదు. ఇక నెక్స్ట్ ఎంఐఎం స్థానం వచ్చేసి కనుక చూసినట్లయితే 4th ప్లేస్లో ఉంది అనుకోవచ్చు. ఇక్కడ 7 స్థానాలతోటి మనకు 2.22% తోటి మనకు 4th ప్లేస్లో అయితే ఇది ఉండడం జరిగింది. దీనికి వచ్చినటువంటి పర్సెంటేజ్ 2.24. ఓకేనా. సిపిఐ వచ్చేసి మన 4th. ఒకవేళ అడిగితే వీటి వరుస క్రమంలో పర్సెంటేజ్ ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి కూడా అడగడానికి వీలు ఉంటుంది కనుక సో ఈ పర్సెంటేజ్ ఇంట్లో మీరు గుర్తుంచుకొని అండ్ సీట్లకు సంబంధించి అండ్ వాటి యొక్క పర్సెంటేజ్లకు సంబంధించి కూడా మన క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నోటాకు సంబంధించి మనకు వచ్చినటువంటి పర్సెంటేజ్ కనుక చూసినట్లయితే 0.73% మనకు నోటాకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ రావడం జరిగింది అనమాట. అత్యధికంగా మనకు కుతుబుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఈ నోటాకు అత్యధికంగా వచ్చాయి. సో అది కూడా గుర్తుంచుకోండి. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం నుంచి నోటాకు ఎక్కువగా ఓట్లు రావడం జరిగింది. పర్సెంటేజ్ కనుక చూసుకుంటే 0.73%. సో ఓవరాల్గా మొత్తం మనకు దీనిలో పోలైనటువంటి పోలింగ్ శాతం కనుక చూసుకుంటే 71.34% అనేది పోలింగ్ కావడం జరిగింది. అత్యధికంగా మనకు మునుగోడు నుంచి అత్యధికంగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఉంది. సో ఇక్కడ దాదాపుగా 91.89% తోటి మనకు మునుగోడు అనేటువంటిది రాష్ట్రంలో అతి ఎక్కువ ఉంది. సో అతి తక్కువ కనుక చూసినట్లయితే ఈ పర్సెంటేజ్ పరంగా మనం అతి తక్కువ మనకు యాకుత్పురాలో జస్ట్ 39.64% మాత్రమే రావడం జరుగుతుంది. ఎక్కువ అండ్ తక్కువ. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో క్వశ్చన్ మనకు డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు ఈ సమాచారం అంతా అక్కడ ఉంటుంది కనుక సో ఈ పర్సెంటేజ్లు అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవిటిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మెజార్టీ పరంగా మనకు అత్యధిక మెజార్టీ సాధించినటువంటి అభ్యర్థిగా మనకు కుతుబుల్లాపూర్కు సంబంధించినటువంటి కేవీ వివేకానంద్. ఇక్కడ వివేకానంద్ మనకు దాదాపుగా నియర్లీ 85,000 ఓట్ల మెజార్టీ ఇతనికి రావడం జరిగింది. సో ఈ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ మనకి ఏ నియోజకవర్గం అంటే కుతుబుల్లాపూర్ నియోజకవర్గం. సో కేవీ వివేకానందకు రావడం జరిగింది. సో ఇక నెక్స్ట్ విషయంలో మనకు అతి తక్కువ మెజార్టీ పరంగా చూసినప్పుడు చేవెళ్ళ కాల యాదయ్య అతి తక్కువ మెజార్టీకి సంబంధించి. సో ఇది కూడా ఇతను బీఆర్ఎస్ పార్టీ, ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ అండి. అతి ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ, అతి తక్కువ కూడా మనకు ఈ బీఆర్ఎస్ పార్టీ. సో లీస్ట్గా దాదాపుగా 268 ఓట్ల మెజార్టీతో గెలిచినమాట. ఇది లీస్ట్ మెజార్టీ మనకి. దీనిలో కనుక చూసుకుంటే హైయెస్ట్ మెజార్టీ ఇది. సో రెండింటిని గుర్తుంచుకోండి. ఇక ఓవరాల్గా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో దానిలో భాగంగా మనకు నూతన ముఖ్యమంత్రిగా మనకు కాంగ్రెస్ సంబంధించి మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణకు సంబంధించిన 2వ ముఖ్యమంత్రిగా మనకు డిసెంబర్ 7న మనకు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఏ రోజున మనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. నేను ఆల్రెడీ మీకు ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు దాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ డేట్ గుర్తుంచుకోండి. సో రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో జన్మించినటువంటి వ్యక్తి. ఇతని యొక్క జన్మం వచ్చేసి 1969. ఇది గుర్తుంచుకోండి. ఇయర్ కూడా 1969 నవంబర్ 8న మనకు రేవంత్ రెడ్డి గారు జన్మించడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది ఈ వరకు గుర్తుంచుకోండి. సో ఇతను 2వ సీఎంగా మనకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తెలంగాణకు సంబంధించి 2వ సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేసిన డేట్ డిసెంబర్ 7. ఇక నెక్స్ట్ మనకు అదే రోజున సీఎంతో పాటుగా మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు మనకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సీఎంతో కలుపుకుంటే 12 మంది. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో మనకు 91వ రాజ్యాంగ సవరణ అనేది ఏం తెలుపుతుంది. సో టోటల్గా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల స్థానంలో 15% మించకూడదు అని చెప్పేసి ఉంటుంది. లీస్ట్గా 12 మంది ఉండాలని చెప్పేసి చెప్తుంది అనమాట. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం అంటే ఇక్కడ మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. 10 మంది ప్లస్ ఒక ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి కొన్నిట్లలో ఉంది. కాకపోతే ఇక్కడ మనం సీఎం కూడా కలుపుకొని చెప్పాల్సి
ఇవ్వాల్సి ఉంటుంది. సీఎం కావచ్చు, మనకు సెంట్రల్లో ప్రధాని కూడా మంత్రివర్గంలో సభ్యులుగానే మనం చూస్తాం అన్నమాట. సో అంటే ఇక్కడ సీఎంతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం అనేటువంటి చేశారు. సో వాళ్ళకి సంబంధించి మనం ఎవరు ఎవరికి ఏ శాఖ కేటాయించారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను. వీటన్నిటిని కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో సీఎంగా రేవంత్ రెడ్డి మున్సిపల్, అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, హోమ్, వాటితో పాటు ఇంకా మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలు కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం జరిగింది. ఇంకా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి సంబంధించినట్లయితే ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాల శాఖ. సో ఇవన్నీ మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్లో ఒకవైపు వ్యక్తుల యొక్క పేర్లు ఇచ్చేసి వాళ్ళ యొక్క శాఖలను జతపరచమన్నాడు. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక మల్లు భట్టు విక్రమార్క కనుక చూసినట్లయితే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. సో ఆర్థిక ప్రణాళిక అండ్ ఇంధన శాఖ. అండ్ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కనుక చూసినట్లయితే రెవెన్యూ, అదేవిధంగా గృహ నిర్మాణం అండ్ దాంతోపాటుగా సమాచార. సో ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ శాఖలనే కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి కనుక చూసినట్లయితే సో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌలి శాఖలకు సంబంధించిన మినిస్టర్గా కొనసాగుతున్నాడు. ఇంకా అదేవిధంగా అనసూయ సీతక్క పంచాయతీరాజ్, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖగా కొనసాగుతుంది. సో ఈ పేర్లన్నీ వాళ్ళ యొక్క శాఖలు అనేవి కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్, అదేవిధంగా ఆహార అండ్ పౌర సరఫరా శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా కొనసాగుతున్నారు. కొండా సురేఖ గారు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలు, సో వీటికి సంబంధించినటువంటి మినిస్ట్రీ. అండ్ దామోదర రాజనరసింహ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో ఇతనికి సంబంధించి మనకు స్పీకర్గా కూడా చూస్తాం కనుక అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇతనికి సంబంధించినటువంటి మినిస్ట్రీ. ఇక నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు. సో ఎక్సైజ్, అదేవిధంగా ప్రొహిబిషన్ అండ్ పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖలు. అండ్ నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినట్లయితే R&Bకి సంబంధించి, అదేవిధంగా సినిమాటోగ్రఫీ శాఖ. ఇంకా నెక్స్ట్ పొన్నం ప్రభాకర్కి సంబంధించి కనుక చూసినట్లయితే రవాణా, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖలు. సో ఇవి మనకు టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి 12 మందికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళకు ఉన్నటువంటి శాఖలు. సో డైరెక్ట్గా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే రోజు వీళ్ళ యొక్క మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మనకు సీఎం రేవంత్ రెడ్డి యొక్క స్పీచ్లో మనకు ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. మీకు నేను ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, గుర్తుంచుకోండి. ప్రగతి భవన్ పేరును ఏ పేరుగా చేంజ్ చేశారు? సో జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా చేంజ్ చేశారు. ఇది మనకు నేరుగా బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ జరిగిన కార్యక్రమాలు చూసినట్లయితే మనకు అభయహస్తం ఫైల్ పైన తొలి సంతకం చేయడం జరిగింది. ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి మీకు ఇక్కడ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే సో ప్రజావాణి కార్యక్రమం. సో నెక్స్ట్ డే ఇక్కడ మనకు అభయహస్తం పైన తొలి సంతకం, అదే రోజున మనకు రెండవ సంతకం కూడా చేయడం జరుగుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అభయహస్తంకు సంబంధించి చట్టబద్ధత ఇవ్వాలనేటువంటి దానికి సంబంధించి మనకు దాని పేరిట ఒక ముసాయిదాను తీసుకురావడం కోసం ఉద్దేశించినటువంటి ముసాయిదా డ్రాఫ్ట్ పైన మనకు మొదటి సంతకం చేస్తాడు 6 గ్యారంటీలకు సంబంధించి. 6 గ్యారంటీలు ఏంటి అనేది మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, వాటికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నెక్స్ట్ ఇక్కడ రెండో సంతకం వచ్చేసి మనకు రజని అనేటువంటి ఒక దివ్యాంగురాలైనటువంటి రజనికి ఉద్యోగం ఇస్తూ రెండవ సంతకం కూడా చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ డే మనకి ఇది December 7న జరిగినటువంటి ఇవన్నీ. ఇక December 8న 2023 December 8న మనకు ప్రజావాణి కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో అంతకుముందు ఉన్నటువంటి ప్రజా దర్బార్ పేరును చేంజ్ చేస్తూ ప్రజావాణి కార్యక్రమం, అంటే ఎవరైతే ప్రజలు తమ యొక్క సమస్యలను నేరుగా వచ్చి ఇక్కడికి ఇది మనకు మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ ఉంది కదా, ఇంతకుముందు చెప్పారు కదా, దాన్నే ఈ ప్రజావానికి సంబంధించినటువంటి వేదికగా మలుస్తూ సో అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క వినతులు నేరుగా ఇవ్వవచ్చు అనే ఉద్దేశంతో మనకు ప్రజావాణి కార్యక్రమాన్ని మనకు ఇప్పుడు 8న ప్రారంభించడం జరిగింది, December 8న. ఇక నెక్స్ట్ నూతన ప్రభుత్వ పథకాలు మనకు 9న స్టార్ట్ చేశారు. నేను ఆల్రెడీ ప్రభుత్వ పథకాల గురించి చెప్పాను. సో ఈ రోజులో భాగంగా మనకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, మహాలక్ష్మికి సంబంధించి, అదేవిధంగా మనకు చేయూతలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. వీటికి సంబంధించిన విధి విధానాలు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఇక ప్రజాపాలన దరఖాస్తులు అనేటువంటివి కూడా మనకు స్వీకరించడం జరిగింది. ఎప్పుడు ఇది మనకు December 28 నుంచి January 6 వరకు స్వీకరించారు. దీనిలో మనకు ఏవైతే 6 గ్యారంటీలు ఉంటాయి కదా, ఈ 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలకు సంబంధించిన వాటికి అప్లై చేసుకునే విధంగా ఈ ప్రజాపాలన దరఖాస్తులు అయితే స్వీకరించారు. సో ఈ స్వీకరించిన తర్వాత వచ్చినటువంటి దరఖాస్తులకు సంబంధించి వాటిపైన మనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా వేయడం జరిగింది. సో ఈ మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా మనకు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు భట్టు విక్రమార్క గారిని, తర్వాత 2 సభ్యులుగా ఎవరు దుద్దుల శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సో వీళ్ళిద్దరిని దానిలో మనకు సభ్యులుగా అయితే నియమించడం జరిగింది.
సో ఆల్రెడీ వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు ఇక్కడ ప్రభుత్వ పథకాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. సో ఒకసారి మీకు వాటిని రివైజ్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఇవి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి ఎక్కువ శాతం బిట్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లకు సంబంధించి చూద్దాం. సో అవి మనకు ప్రభుత్వం ఏర్పడినటువంటి విధానం కావచ్చు, ఇంకా కొన్ని నియామకాలకు సంబంధించి కూడా ఉన్నాయి. సో అవి నెక్స్ట్ స్లైడ్లో వస్తాయి. సో వాటికి సంబంధించి కూడా చూద్దాం. సో దీనిలో భాగంగా మనం ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అంటే మనకు డెల్టా ర్యాంకింగ్స్ అనేటువంటిది ప్రకటించడం జరిగిందనమాట. ఈ నీతి ఆయోగ్ సంబంధించి ఇది కూడా మనకు డిసెంబర్ 7న ప్రకటించింది. ఓకే, డిసెంబర్ 7న ప్రకటించారు. సో దీనిలో మనకు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తిర్యాని మొదటి స్థానం సాధించడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, మన తెలంగాణకు సంబంధించినటువంటి ప్లేస్ కనుక ఇంపార్టెంట్. మన కరెంట్ అఫైర్స్లో ఓన్లీ ఆసిఫాబాద్ డిస్టిక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అక్కడ తిర్యాని అనేటువంటి గ్రామాన్ని మెన్షన్ చేయలేదు. ఒకసారి దాన్ని మీరు చూసుకోండి మన కరెంట్ అఫైర్స్ PDF తీసుకున్నటువంటి అభ్యర్థులకు. సో ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పేసి ఇచ్చాం. అక్కడ ఏ ప్లేస్ అంటే ఆ విలేజ్ని మనం మెన్షన్ చేయలేదు. సో ఇది ఒకసారి చూసుకోండి. దీనికి మొదటి స్థానం రావడం జరిగింది. సో రెండో స్థానం కనుక చూసుకుంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కౌశాంబి అనేటువంటి విలేజ్కి సో రెండో స్థానం అంటే ఈ తిర్యాని బ్లాక్ అనేటువంటి తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కౌశాంబి అనేటువంటి ఇది కూడా కౌశాంబి జిల్లాలో ఉంటుంది. సో ఇది రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. యాక్చువల్గా ఈ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎందుకు కండక్ట్ చేస్తారు అండ్ ఎందుకు వీటికి సంబంధించినటువంటి ఇవి ఇస్తారంటే సో దేశంలో మనకు అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల్లో అక్కడ సాధించినటువంటి పురోగతిని బేస్ చేసుకొని ఇస్తారనమాట. ఇప్పుడు మనకు జనరల్గా ఆసిఫాబాద్ జిల్లా మన దగ్గర కొంచెం వెనుకబడినటువంటి ప్రాంతం అని చెప్పేసి అంటాం. అక్కడ మనకు వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నీటి వసతులు, ఇంకా చిన్నపిల్లలకు పోషకాహార విలువలు, ఇంకా అటువంటి కొన్ని తదితర రంగాల్లో సాధించినటువంటి పురోగతిని బేస్ చేసుకొని ఈ ర్యాంకులను ప్రకటిస్తారు. సో దానిలో భాగంగా మనకు తెలంగాణ ప్రాంతం నుంచి ఆసిఫాబాద్ జిల్లా నుంచి తిర్యాని అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో వచ్చింది కనుక ఇంపార్టెంట్, నేరుగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ వాసికి బ్రిటన్ అత్యున్నత పురస్కారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఇక్కడ మనకు బ్రిటన్కు సంబంధించినటువంటి CBE అవార్డు. సో దీన్నే మనం కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ అవార్డును అందుకున్నటువంటి మన తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి డాక్టర్ కన్నగంటి చంద్ర అనేటువంటి వ్యక్తి ఈ అవార్డును అందుకోవడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకు డిసెంబర్ 29న అక్కడ ఒక లిస్టును ప్రకటించారు. దానిలో 15 కామన్వెల్త్ దేశాలకు సంబంధించిన వారి యొక్క ప్రముఖులు ఉండగా దానిలో మన తెలంగాణ బిడ్డ అయినటువంటి ఈ కన్నగంటి చంద్ర కూడా ఒకరు. సో ఇది గుర్తుంచుకోండి. సో 30 ఏళ్ళుగా ఇతను ఆ బ్రిటన్లో వైద్య రంగంలో జనరల్ ఫిజిషియన్గా విశేషమైనటువంటి సేవలు అందించడం జరిగింది. సో అక్కడ మనకు ఈ కన్సర్వేటివ్ పార్టీ ఉంటుంది కదా, దానిలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అండ్ డిప్యూటీ లార్డ్ మేయర్గా అండ్ మేయర్గా కూడా అక్కడ కొన్ని కీలక పదవుల్లో ఇతను చేయడం జరిగిందనమాట. సో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఈ అవార్డు అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదేంటంటే బ్రిటన్లో అసాధారణమైనటువంటి సేవలతో గుర్తింపు పొందిన వారికి మాత్రమే ఈ అవార్డు ప్రదానం చేస్తారు. సో లైక్ మన దగ్గర చూసుకున్నట్లయితే భారత్లో పద్మ పురస్కారాలతో సమానం అని చెప్పొచ్చు ఈ అవార్డును. ఓకేనా. సో అంత పెద్ద అవార్డు కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పేరు గుర్తుంచుకోండి, ఇతని పేరు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కన్నగంటి చంద్ర ఇతను నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి కనుక నేరుగా అడగవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కత్కు భౌగోళిక గుర్తింపు పునరుద్ధరణ అని చెప్పేసి ఇక్కడ మనం GI ట్యాగ్ సంబంధించి అయితే చూడవచ్చు. సో GI ట్యాగ్ సంబంధించిన అంశాలు మనకు 2 ఉన్నాయి ఇప్పుడు వార్తల్లో. ఈసారి ఇక్కడ నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మరొక ప్రోడక్ట్ కూడా మనకి ఇక్కడ 17వ వస్తువు కింద మనకు లక్కా గాజులకు సంబంధించి కూడా ఈ GI ట్యాగ్ రావడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. సో మొదటగా ఇక్కడ మనం చూసినట్లయితే సో ఏదైతే ఇక్కత్కి సంబంధించి సో భౌగోళిక గుర్తింపు అనేటువంటిది 10 years తర్వాత దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు. సో మనకు పోచంపల్లి ఇక్కత్ చేనేత ఉత్పత్తికి సంబంధించి ఈ భౌగోళిక గుర్తింపు అనేటువంటిది మనకు 10 years అయిపోయింది అనమాట. సో మనకు ఏదైతే దీనికి 2004-05 సంవత్సరంలో ఈ గుర్తింపు రావడం జరిగింది. సో 2003లో మనకి యాక్ట్ చేశారు. అంటే 1999లో దీన్ని తీసుకొచ్చినప్పటికీ చట్టం మాత్రం 2003లో తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టంలో ఎట్లా ఉంటుందంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వీటిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇది ఇక్కత్ అనేటువంటిది వార్తల్లో ఉంది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల క్రింది ఏది 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆ వస్తువు GI ట్యాగ్ సంబంధించి పునరుద్ధరణ చేశారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనకి ఇక్కడ ఏంటంటే భారతదేశంలోనే భౌగోళిక గుర్తింపు పొందిన మొట్టమొదటి చేనేత, ఓకేనా, చేనేత పరంగా చూసినప్పుడు ఈ చేనేత
ఉత్పత్తి కేంద్రంగా మనకు ఈ పోచంపల్లి ఇక్కత్ కావడం ఒక విశేషంగా మనం అయితే చెప్పుకోవచ్చు. సో దీనికి 2005 అంటే 2004-5 సంవత్సరంలో ఈ జిఐ ట్యాగ్ అనేటువంటి రావడం జరిగింది. సో మనకు దీంతో పాటుగా 16వది కూడా మనకి ఇది కూడా వార్తల్లో ఉందండి. ఒక ఇంపార్టెంట్ 16వది మనకు తాండూరు కందిపప్పుగా మనకు 16వ ప్రోడక్ట్ కింద రావడం జరిగింది. సో ఇప్పటి వరకు ఇక్కడ వరకు 16 ఉండేది. సో రీసెంట్గా 17వది కూడా గుర్తించారు. సో ఇక్కడ మనకు 17వది కనుక చూసినట్లయితే లక్కా గాజులు. సో 17వది రీసెంట్గా మనకు మార్చిలో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్లో భాగంగా దీన్ని మనం చూడడం జరిగింది. ఇంపార్టెంట్ ఇవన్నీ మనకు వార్తల్లో ఉన్నాయి కనుక వరుసగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో 17వది వచ్చేసి మనకు హైదరాబాద్ నగరంలో పాత బస్తీలో గల ఉన్నటువంటి లక్కా గాజులకు ఈ జిఐ ట్యాగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంతకుముందు మనకు హైదరాబాద్ నుంచి ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది. ఇంపార్టెంట్ అది హైదరాబాద్ హలీంకు. అంటే ఫస్ట్ హైదరాబాద్ హలీంకు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో మనకు చార్మినార్ ప్రాంతంలో ఉండేటువంటి ఈ ఏవైతే ఈ లక్కా గాజులు. సో జనరల్గా దీన్ని అక్కడ మనకు చార్మినార్లో లడ్ బజార్ లక్ గాజులు అని చెప్పేసి పిలుస్తారు. సో తెలుగులో లక్కారాలుగా వీటిని పిలవడం జరుగుతుంది అనమాట. సో దానికి ఇప్పుడు జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అంటే హైదరాబాద్కు సంబంధించి మనకు ఇది 2022లో దీనికి వీళ్ళు అప్లై చేసుకున్నారు. సో రీసెంట్గా మనకు దీనికి సంబంధించి రావడం జరిగింది. ఇది హైదరాబాద్కి సంబంధించినప్పుడు రెండవ ఉత్పత్తి. ఫస్ట్ ఇది హలీం, తర్వాత లక్కా గాజులు. ఓవరాల్గా చూసుకుంటే మనకు 17వది అనమాట తెలంగాణ నుంచి. ఓకేనా, ఇంపార్టెంట్. మొట్టమొదటి మనకు తెలంగాణలో ఫస్ట్ దేనికి వచ్చిందంటే ఇక్కత్కు సంబంధించి మనకు భౌగోళిక గుర్తింపు అనేటువంటి రావడం మొట్టమొదటిసారిగా ఇక్కత్కు వచ్చింది. సో ఇంకా మిగతా ఉత్పత్తులకు సంబంధించి కూడా మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి మన దేశంలో మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ పొందినటువంటి వస్తువులు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మనకు 3 వస్తువులు ఉంటాయి 2004-5 సంవత్సరాలు. ఒకటి మన దగ్గర నుంచి, మిగతా 2 ఎక్కడి నుంచి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని నియామకాలకు సంబంధించి చూద్దాం. సో తెలంగాణ తొలి దళిత శాసనసభ స్పీకర్ అని చెప్పి చూడవచ్చు. ఇంపార్టెంట్ ఇది కూడా. సో మనకు 3వ స్పీకర్గా గుర్తింపు. సో ఎవరంటే మనకు గడ్డం ప్రసాద్ కుమార్ గారు. సో మనకు తెలంగాణ తొలి దళిత స్పీకర్గా నియమితులు కావడం జరిగింది. సో ఇతను 3వ స్పీకర్గా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ ఎవరు, 2వ స్పీకర్ ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో గడ్డం ప్రసాద్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇతనికి తెలంగాణ శాసనసభకు తొలి దళిత సీఎంగా రికార్డు సృష్టించడం జరిగింది. ఇతను వికారాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఓకేనా, వికారాబాద్ ఆల్రెడీ ఇంతకుముందు ఇంతకు సంబంధించిన మినిస్ట్రీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో మనకు మొట్టమొదటిసారిగా అంటే ఇప్పుడు ఈ ఏదైతే 3వ శాసనసభకు సంబంధించి ప్రొటెం స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి అంటే అక్బరుద్దీన్ ఓవైసీ. ఓకేనా, ఈ ప్రొటెం స్పీకర్కి సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు పాలిటీ పరంగా అక్కడ చూస్తాం. సో పాలిటీ పరంగా మనకు ప్రొటెం స్పీకర్ని ఎవరిని నియమించాలి అని చెప్పేసి నియమం ఉంటుందనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ రకంగా కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా మనకు సుదర్శన్ రెడ్డిని కూడా నియమించడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. మనకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఇతను సీనియర్ న్యాయవాది. మనకు ఇతన్ని 2023 డిసెంబర్ 30న నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఇతను 1985లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదై వృత్తిని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఒక రాజ్యాంగ నిపుణుడు, సివిల్ క్రిమినల్ కేసుల వాదనలు వినిపించినటువంటి వ్యక్తి కింద ఇతనికి మంచి నేమ్ ఉంది. 2011లో కూడా ఇతను చేశారు. 2011 నుంచి 14 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సో ఉమ్మడి హైకోర్టు చివరి అడ్వకేట్ జనరల్గా కూడా ఇతనికి గుర్తింపు ఉందన్నమాట. ఓకేనా, మళ్ళీ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి వెళ్ళి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో ఈ రకంగా కూడా మనకు క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి నియమితులు కావడం జరిగింది. దాంతోపాటు మనకు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబును నియమించడం జరిగింది అనమాట. సో ఇది కూడా గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు ప్రతిష్టాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ మనకి ఎవరైతేనో ఐటీ అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా కొనసాగుతున్నటువంటి ఎవరైతే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని దీనికి సంబంధించి నియమించడం జరిగింది. ఈ నియామకాలకు సంబంధించి కూడా మనకు క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు వీటన్ని అక్కడ యాడ్ చేస్తారు. అందుకనే కొన్ని ఇంపార్టెంట్ నియామకాల గురించి ఇక్కడ మీకు డిస్కస్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ మనకు నూతన డీజీపీగా రవి గుప్తాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియమించడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ సీఎం సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డిని కూడా నియమించింది. సీఎం సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డి నియమించడం జరిగింది. ఇతను మహబూబాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి. సో మహబూబాబాద్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఇప్పుడు పీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా ముఖ్యమంత్రి సలహాదారుడిగా కూడా కొనసాగుతున్న వ్యక్తి మనకు వేం నరేందర్ రెడ్డి. ఈయనతో పాటు ఇక్కడ కొన్ని నియామకాలు కూడా చేసింది అనమాట. ఇక్కడ ఈ మల్లు రవి కావచ్చు, షబ్బీర్ అలీ, వేణుగోపాల్కి సంబంధించి సో మనకు కొన్ని నియామకాలను కూడా ఇక్కడ చేసింది. వీటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిని మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఇతను నియమించింది అనమాట. ఈ ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా సో నియమించడం జరిగింది. సో మరొక ఉపాధ్యక్షుడు మనకు ఈ వేణుగోపాల్ నియమించింది. ఓకే, వీళ్ళిద్దరిని
ఒకరు ఇతను వచ్చేసి. సో వీళ్ళకి క్యాబినెట్ హోదా ఉంటుందండి, అందుకనే వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి క్యాబినెట్ హోదా ఇస్తారని గుర్తుంచుకోండి. ఇక షబ్బీర్ అలీకి సంబంధించి కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ, ఓకేనా, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ అదేవిధంగా మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారుడిగా నియమించింది. సో ఈ నలుగురికి ఇక్కడ వీళ్ళ నలుగురికి క్యాబినెట్ హోదా ఉంటుంది. అందుకని ఈ నియామకాల గురించి ఇక్కడ చెప్తున్నాను, అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకేనా. సో వీళ్ళకి సంబంధించినటువంటి హిస్టరీ అవసరం లేదు, వీళ్ళు ఏ పదవిలోకి నియమించబడ్డారు అనేది ఒకవేళ అడిగితే మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు పోస్టల్ స్టాంపుపై సర్వాయి పాపన్న చిత్రం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మన తెలంగాణకు సంబంధించిన వాసి. సో ఈ సర్వాయి పాపన్నకు సంబంధించి మనకు హిస్టారికల్ బేస్డ్లో కూడా మనకు రీసెంట్గా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్, కంప్లీట్ అతనికి సంబంధించిన హిస్టరీ కూడా చదవండి. సో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇతని పేరు మీద పోస్టల్ స్టాంపును విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇతనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇతను వరంగల్ కోట కావచ్చు, అదేవిధంగా భువనగిరి కోట అండ్ గోల్కొండ కోటలపై దాడి చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా మొఘల్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మొఘల్ వైస్రాయల యొక్క క్రూర పాలన నుంచి విముక్తి కలిగించే ఉద్దేశంతో సో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణకు విముక్తి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇతని యొక్క స్వస్థలం ఎక్కడంటే మనకు వరంగల్ జిల్లా ఉన్నటువంటి లింగంపల్లి అండి, ఇది కూడా గుర్తుంచుకోండి, లింగంపల్లి. సో ఇతను ఒక గౌడ కులస్తుడు, ఇతన్ని బహుజన చక్రవర్తిగా పిలుస్తారు అండ్ తెలంగాణ వీరుడిగా ఇతనికి నేమ్ అయితే ఉంది, వాటిని కూడా గుర్తుంచుకోండి. సేమ్ మనకి ఇదే పోస్టల్ స్టాంప్స్కు సంబంధించి ఇక్కడ మనకు జస్టిస్ కొండా మాధవరెడ్డి పేరిట మనకు పోస్టల్ కవర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అతని యొక్క 100వ జయంతిని పురస్కరించుకొని ఇది కవర్ ఇక్కడ చూడండి, ఇది పోస్టల్ కవర్, ఇది పోస్టల్ చిత్రం. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. సో మనం ఈ కొండా మాధవరెడ్డికి సంబంధించి మనం తెలంగాణ మూమెంట్లో కూడా చూస్తాం, అక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో మనకు ఎక్కడైతే మనకు 1989లో ఉద్యమంలో భాగంగా మనం 1989 ఆగస్టు 13న మనకు ఈ మా తెలంగాణ అనేటువంటి పత్రిక, ఓకేనా, ఈ మా తెలంగాణ అనేటువంటి పత్రిక మనకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పత్రిక యొక్క ఆవిష్కరణ సభ అనేటువంటిది మనకు ఇక్కడ కాచిగూడలో ఉన్నటువంటి బసంత్ టాకీస్ దగ్గర జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి ముఖ్య అతిథిగా మనకు కొండా మాధవరెడ్డి గారు హాజరవుతారు. దానికి సంబంధించి మనకు కేశవరావు జాదవ్ అధ్యక్షత వహిస్తాడు. ఇది మనకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్ అనమాట. సో ఇతను మనకు హిస్టరీలో ఉన్నాడు. సో అతనికి సంబంధించినటువంటి 100వ జయంతిని పురస్కరించుకొని సో రీసెంట్గా మనకు అతని పేరు మీదట పోస్టల్ కవర్ను రిలీజ్ చేశారు కనుక సో అది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్ చూసినట్టయితే మనకు 82వ హిస్టరీ కాంగ్రెస్ సమ్మిట్ అనేటువంటిది మనకు తెలంగాణలో జరిగిందండి. ఇంపార్టెంట్ ఇది ఎక్కడ జరిగిందంటే మనకు వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు తాటికొండ రమేష్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. డైరెక్ట్ అడుగుతారు. సో ఇది ఎన్నోవ మీటింగ్, 82వ మీటింగ్ ఎక్కడ జరిగింది, మనకు కాకతీయ యూనివర్సిటీ కేయూలో జరిగినటువంటిది. సో దీనికి ఎవరు అధ్యక్షత వహించారనేది గుర్తుంచుకోండి. ఈ 3 అంశాలు దీని పరంగా మనకు ఇంపార్టెంట్, నేరుగా అడగవచ్చు. ఇక నెక్స్ట్ మరికొన్ని నియామకాలకు సంబంధించి కూడా మనం చూడవచ్చు. టీ వర్క్స్ యొక్క నూతన సీఈఓగా మనకు ఆనంద్ రాజగోపాల్ అనేటువంటి పర్సన్ మనకు నియమితులు కావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, నేరుగా అడగవచ్చు. సో టీ వర్క్స్ యొక్క నూతన సీఈఓగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని నియమించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటుగా మనకు టీ ఫైబర్కి సంబంధించి కాసుల ఆనంద్ని కూడా నియమించింది. సో ఇవి 2 ఇంపార్టెంట్ మనకు, టీ ఫైబర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అండ్ టీ వర్క్స్కి సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు అయితే బిట్స్ అడిగిన సందర్భాలున్నాయి కనుక సో వీటికి సంబంధించి ఇక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో టీ వర్క్స్ అనేది మనకు దేశంలోనే అతిపెద్ద హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ సెంటర్గా దీన్ని మనం పిలుస్తాం అన్నమాట. సో ఇది ప్రభుత్వ యాజమాన్యంలో నడిచేటువంటి లాభాపేక్ష లేని సంస్థ అన్నమాట. సో దీన్ని మనకు కేటీఆర్ గారు ఎప్పుడు స్థాపించారు, టీ వర్క్స్ని వచ్చేసి 2023లో మార్చ్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకొని నేరుగా అడగవచ్చు. ఇంపార్టెంట్, ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థ కింద ఇది మనకు తెలంగాణలో ఉందన్నమాట. అంటే తెలంగాణలో మనకు ఎవరైనా ఇన్నోవేషన్తో వెళ్ళాలనుకుంటే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మెటీరియల్ కావచ్చు, వాటికి సంబంధించిన వసతులు వీళ్ళు కల్పించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టీ ఫైబర్, ఓకేనా. ఈ టీ ఫైబర్ అనేటువంటిది మనకి ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారంటే 2015లో మనకు టీ ఫైబర్ తీసుకొచ్చారు, 2015లో. సో ఇది తెలంగాణ ప్రభుత్వం చే ప్రారంభించబడినటువంటి ఒక పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద చెప్తారు. సో ఇది హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించడం అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విలేజెస్కు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. వీటి యొక్క కేబుల్ను మనం మిషన్ భగీరథ పైప్ లైన్ల ద్వారా అన్ని ఇళ్లకు చేరవేయాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. సో మిషన్ భగీరథ స్కీమ్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడి నుంచి ప్రారంభించారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విషయంలో ఇక్కడ మనకు నేవీ రాడార్ స్టేషన్ అని చెప్పేసి చూడవచ్చు. సో మనకు తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్ అనేది రాబోతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే వికారాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. సో మనకు ఈ ఇండియన్ నేవీ ఒక కీలక స్థావరం కింద దీన్ని మనం చూడవచ్చు అనమాట. సో ఇదేంటంటే VLF అంటాం. సో VLF అంటే ఏంటంటే
వెరీ లో ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో ఇది ఒక కమ్యూనికేషన్ స్టేషన్కి సంబంధించినటువంటి ఇది అనమాట. సో ఇది వికారాబాద్ జిల్లాలో దీన్ని నెలకొల్పాలని చెప్పేసి రీసెంట్గా మనకు ఇండియన్ నేవీ మన తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా కొంత అటవీ భూమిని బదిలీ చేస్తూ దాని యొక్క ఒప్పంద పత్రం పైన మనకు తెలంగాణ ప్రభుత్వం సంతకం చేసింది. సో దానిలో భాగంగా మనకు వికారాబాద్లో ఉన్నటువంటి ఈ దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నియర్లీ 2900 ఎకరాల విస్తీర్ణంలో అంటే దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇండియన్ నేవీకి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం అయితే గురింది. సో ఇది గుర్తుంచుకోండి, దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని చుట్టూ ఇక్కడ మనకు ఒక 27 కిలోమీటర్ల మేర దాని చుట్టూ ఒక రహదారిని కూడా నిర్మించబోతున్నట్లు ఇక్కడ వీళ్ళు దీనిలో అయితే చెప్పడం జరిగింది. సో ఇది కంప్లీట్గా ఈ VLF రాడార్ స్టేషన్ అనేటువంటిది 2027 నాటికి కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పారనమాట. ఓకేనా, ఎక్కడ రాబోతుంది? వికారాబాద్ జిల్లాలో రాబోతుంది. సో ఏది ఇండియన్ నేవీ, ఇది గుర్తుంచుకోవాలి. అండ్ డిస్ట్రిక్ట్ పేరు గుర్తుంచుకోండి. అండ్ దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్. అండ్ భారతదేశంలో మనకు ఫస్ట్ VLF రాడార్ స్టేషన్ ఎక్కడ ఉందంటే మనకు తమిళనాడులో ఉంది. కట్టబొమ్మన్ అని చెప్పేసి మనకు తమిళనాడులో ఫస్ట్ ఉంది. దాని తర్వాత మనకు రెండవది మన తెలంగాణలో రాబోతుంది. అది దట్టు మన తెలంగాణలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో వస్తుంది కనుక సో అది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రామదాసు తొలి విగ్రహం గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం జరగవచ్చు. సో రామదాసుకు సంబంధించినటువంటి తొలి విగ్రహాన్ని రీసెంట్గా మనకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలంలో గుర్తించడం జరిగింది. మనం రామదాసునే కంచర్ల గోపన్నగా అయితే పిలుస్తాం. ఓకేనా, ఇప్పటివరకు మనకు ఇప్పుడు మనం జనరల్గా ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో సీతారాముల యొక్క ఆలయం ఉంటుందని అందరికీ తెలిసినట్టు విషయమే. సో ఇతన్ని భక్త రామదాస్గా మనం పిలుస్తాం, రామదాసును. ఓకేనా, అలియాస్ మనం ఏం పిలుస్తాం? కంచర్ల గోపన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇతని యొక్క విగ్రహం ఇప్పటివరకు ఎప్పుడు బయటపడలేదు. సో ఫస్ట్ టైం మనకు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేలకొండపల్లి ఒక ప్లేస్ కూడా అడిగితే అది కూడా గుర్తుంచుకోండి. ఈ నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఈ భక్త రామదాస్ యొక్క విగ్రహాన్ని ఇటీవల గుర్తించినట్లు మనకు తెలపడం జరిగిందనమాట. ఈ విగ్రహం బయటపడడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, అంతకుముందు ఇతని యొక్క ఊహా చిత్రాలు మాత్రమే ఉండదు. ఇప్పుడు ఒక విగ్రహం బయటపడినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అది మన తెలంగాణ ప్రాంతం కనుక ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే హైకోర్టు నూతన భవనాన్ని కూడా మనకు తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని నేరుగా అడగవచ్చు. సో ఇది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి మన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కావచ్చు, అండ్ అదేవిధంగా ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఈ రెండింటి యొక్క ప్లేసెస్లోనే అక్కడ ఇది వాటి యొక్క భూమిలోనే 100 ఎకరాల భూమిని మనకు న్యాయశాఖ కేటాయించడం జరిగిందనమాట. సో అక్కడ మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ నూతన హైకోర్టు భవనం యొక్క నిర్మాణం అయితే జరగబోతుంది. సో ప్లేస్ ఇంపార్టెంట్, నేరుగా అడగవచ్చు. ఇంకా అదేవిధంగా మనకు తెలంగాణలో పేపర్లెస్ కోర్టులు కూడా రాబోతున్నట్లు మనకు తెలంగాణ హైకోర్టు మనకు సీజే అయినటువంటి అలోక్ అరది గారు అయితే ప్రకటించడం జరిగింది. సో వరంగల్, కరీంనగర్, జగిత్యాల, హనుమకొండ వీటిని పేపర్లెస్ కోర్టులుగా చేయబోతున్నట్లయితే ఇటీవల ప్రకటించారు. సో వీటిని కూడా గుర్తుంచుకోండి. మనకు హైకోర్టుకు సంబంధించి ఒక దగ్గర చెప్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 37 ఈ సేవా కేంద్రాలు కూడా మేము తీసుకురాబోతున్నట్లుగా మనకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ ప్లేస్ను గుర్తుంచుకోండి. ఎక్కడ పేపర్లెస్ కోర్టు రాబోతున్నాయని చెప్పేసి నేరుగా అడగవచ్చు. అదేవిధంగా మనకు 100 ఎకరాల భూమి ఎక్కడ మనకు హైకోర్టు కేటాయించారని చెప్పేసి అడగవచ్చు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో కేటాయించారు. ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు యాదాద్రి ఆలయానికి బోక్ సర్టిఫికేట్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇది మనకి ఏంటంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో ఈ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారిక సంస్థ, దీన్ని మనం ఫసాయ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఈ బోక్ సర్టిఫికేట్ను జాతీయ స్థాయి గుర్తింపు కింద మనం పరిగణించవచ్చు. సో రాష్ట్రంలో మనకు ఎట్ ఏ టైం ఈ 2 దేవాలయాలకి గుర్తింపు రావడం జరిగింది. సో తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు మనకు వచ్చేసి యాదాద్రి లక్ష్మీ నరసింహ టెంపుల్కి రావడం జరిగింది. అంతకుముందు మనకు వర్గల్ సరస్వతి మాత మందిరాలకు రావడం జరిగింది అనమాట. సో తెలంగాణ నుంచి మనకు ఈ 2 ఇప్పుడు ఈ బోక్ సర్టిఫికేట్ ఉండడం మనం ఒక విశేష గుర్తింపు కింద అయితే చెప్పవచ్చు. ఓకేనా, గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు తెలంగాణ సచివాలయ సలహాదారుగా ప్రసన్న కుమార్ కూడా నియమితులు కావడం జరిగింది. అక్కడ మన నియామకాల దగ్గర మిస్ అయింది, ఇక్కడ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. సో తెలంగాణ సచివాలయ సలహాదారుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు నియమించిందంటే ప్రసన్న హరికుమార్ని నియమించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే తెలంగాణలో ఖేలో ఇండియా కేంద్రాలు అనేటువంటి ఏర్పాటు చేయబోతున్నారు. సో మొత్తం 13 కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది మన తెలంగాణలో. సో ఇవి ఏంటంటే మనకు విశ్వ క్రీడల్లో చాలామంది క్రీడాకారులు సత్తా చాటుతున్న నేపథ్యంలో సో భారత్ మరింత మెరుగైనటువంటి ప్రతిభ కనబరిచేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా కేంద్రాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిందనమాట. సో దానిలో భాగంగా మనకు 13 కేంద్రాలను మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే జిల్లాలకు సంబంధించి కొన్ని ప్లేసెస్లో వీటికి సంబంధించినటువంటి వాటిని ఈ 13 కేంద్రాలను అయితే మనకు తీసుకురాబోతున్నారు. సో దానిలో మనకి ఇక్కడ చూసినట్లయితే బాక్సింగ్కు ఎంపికైనటువంటి జిల్లా మంచిర్యాల, ఖోఖో వచ్చేసి పెద్దపల్లి, సైక్లింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి,
అదేవిధంగా షూటింగ్ బాల్ వచ్చేసి ఆసిఫాబాద్. ఇంకా అవే కాకుండా మనకు కబడ్డీకి సంబంధించి చూసినట్లయితే ఈ కబడ్డీ వచ్చేసి హైదరాబాద్, ఇంకా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు, సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్నారు, సంగారెడ్డిలో, నాగర్ కర్నూలులో ఇట్లా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఫుట్బాల్కి సంబంధించి చూసినట్లయితే గద్వాల్, మహబూబ్ నగర్లో ఇట్లా మొత్తం 13 కేంద్రాలు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ఒక కార్యక్రమం అన్నమాట. సో దానిలో భాగంగా మన తెలంగాణలో ఎన్ని అనేది ఇంపార్టెంట్ అంటే 13 కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సంఖ్యను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో వార్తల్లో గద్దర్ అంటూ చూడవచ్చు. సో మనకు గద్దర్ గారు వార్తల్లో ఉండడం జరిగింది. సో ఇతనికి సంబంధించి క్వశ్చన్ మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో గద్దర్ యొక్క మరణం కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా 2023 ఆగస్టు 6న గద్దర్ గారు అయితే మరణించడం జరిగింది. సో ఈ సందర్భంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ యొక్క జయంతిని మనకు అంటే ఎప్పుడంటే జనవరి 31ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. సో అతని యొక్క 76వ జయంతి, 76వ జయంతిని మనం అధికారికంగా నియమించబోతున్నట్లు తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసి దానికి సంబంధించి నిర్వహించడం జరిగింది. సో ఇతని యొక్క అసలు నేమ్ గుమ్మడి విఠల్ సూర్యకిరణ్ గుమ్మడి విఠల్ రావు అని చెప్పేసి ఇతని యొక్క రియల్ నేమ్గా పిలుస్తారు. సో ఇతన్ని గద్దర్గా మనకు సుపరిచితుడు. సో గద్దర్ యొక్క విగ్రహాన్ని కూడా మనకు సంగారెడ్డిలో ఉన్నటువంటి తెల్లాపూర్లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటుగా ట్యాంక్ బండ్ పైన కూడా సో ఇతని విగ్రహాన్ని తీసుకొస్తామని చెప్పేసి మనకు పలు సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇవి గుర్తుంచుకోండి. ఇవి మనకు గద్దర్ వార్తల్లో ఉన్న అంశాల పరంగా ఇతని యొక్క జయంతి, అదేవిధంగా ఇతని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా అదేవిధంగా గద్దర్ పేరిట నంది అవార్డులను కూడా తీసుకురాబోతున్నారు. సో ఆ నంది అవార్డుల పేర్లు కనుక చూసిన అంతకుముందు ఉన్నటువంటి నంది అవార్డులను ఇప్పుడు ప్రజాయుద్ధ నౌక గద్దర్, ప్రజాయుద్ధ నౌక అనేటువంటి ఇతని యొక్క బిరుదు. సో ఇప్పుడు వచ్చేటువంటివి కూడా ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరిట మనకు నంది అవార్డులను తీసుకురాబోతున్నట్లు కూడా మనకు ఎప్పుడు ప్రకటించారంటే ఫిబ్రవరి 4న. సో మనకు ఫిబ్రవరి 4న 2024 ఫిబ్రవరి 4న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్లో చాలా కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకున్నారండి. ఇక్కడ నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీకు ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా చెప్పాను. సో దీనిలో భాగంగానే మనకి ఇక్కడ ఈ గద్దర్ పేరిట నంది అవార్డులు కావచ్చు, అండ్ దాంతోపాటుగా ఇంకా జయ జయ హే తెలంగాణ అనేటువంటి రాష్ట్ర గేయంగా ఇస్తున్నట్టు కావచ్చు, ఇంకా అదేవిధంగా టీఎస్ను టీజీగా మారుస్తున్నట్లు కావచ్చు. సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు, ముఖ్యంగా మన తెలంగాణ చిహ్నం పైన కొన్ని మార్పులు తీసుకొస్తున్నట్లు ఇట్లా కొన్ని కీలక అంశాలపైన నిర్ణయం తీసుకున్నారు. సో దీనికి సంబంధించి నేను నెక్స్ట్ పార్ట్ 2లో క్లియర్గా ఆ రోజు ఏం చేశారు వాటి యొక్క ఇంపార్టెంట్ అంశాలను కూడా మీకు చెప్తాను. ఇక్కడ మనకు గద్దర్ వార్తల్లో ఉన్నది కనుక అతనికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ ఈ ఫిబ్రవరి 4న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా దాని గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ విషయంలో అయితే ధరణి పోర్టర్ పై కమిటీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మనకేంటంటే ధరణి పోర్టర్ కావచ్చు, ఇతర భూ పరిపాలన సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 5 సభ్యులతోటి కమిటీ వేసిందండి. సో ముఖ్యంగా ఆ సమస్యలను పరిష్కరిస్తూ దాని యొక్క పేరును కూడా చేంజ్ చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది. సో ధరణి పేరును భూమాతగా చేంజ్ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి, భూమాత అనేటువంటిది. సో నవీన్ మిట్టల్ కన్వీనర్గా 5 సభ్యులతో కూడినటువంటి దీనికి సంబంధించినటువంటి కమిటీ అయితే వేసింది. సో ఇతను అంటే 1+4 కింద మనం గుర్తుంచుకోవాలి. ఇతను వచ్చేసి కన్వీనర్, మిగతా 4 సభ్యులు వచ్చేసి మనకు కోదండారెడ్డి అని చెప్పేసి కిసాన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కోదండారెడ్డి కావచ్చు, అండ్ అదేవిధంగా రేమాండ్ ఫీటర్ ఇతను మాజీ ఐఏఎస్ అధికారి, అండ్ అదేవిధంగా భూమి సునీల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతను భూ చట్టాల నిపుణుడు అని చెప్పేసి అంటాం. సో అదేవిధంగా నల్సార్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అనుబంధ ఆచార్యుడి కింద ఇతను గుర్తింపు ఉంది. ఇంకా మధుసూదన్ అని చెప్పేసి సో ఇతను కూడా దీనిలో వన్ ఆఫ్ ద మెంబర్. సో టోటల్గా ఆ 4 సభ్యులు ఇతను చైర్మన్ తోటి మనకు ధరణి పోర్టర్ పైన తెలంగాణ ప్రభుత్వం కమిటీని అయితే తీసుకొచ్చింది. అదేవిధంగా మనకు పాత పంటల జాతర అనేది కూడా వార్తల్లో ఉంది. సో ఈ పాత పంటల జాతర అనేది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగవచ్చు. సంగారెడ్డి జిల్లా, అంటే మనకి ఏదైతే పాత పంటల జాతరకు సంబంధించి మనకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో జీడి మల్కాపూర్ గ్రామం వద్ద దీనికి సంబంధించినటువంటి వేడుకలు అయితే నిర్వహిస్తారన్నమాట. ప్రతి సంవత్సరం దీనికి సంబంధించినటువంటి వేడుకలు అక్కడ నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ ప్రాంతం అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు ఏదైతే పాత పంటల్లో ముఖ్యంగా వీలైందంటే ఈ చిరుధాన్యాలు అంటాం కదా, సో మినుములు కావచ్చు, ఆకుకూరలు కాపాడేందుకు వీటి యొక్క ప్రాముఖ్యతను వివరించేటువంటి విషయంలో ఈ జాతరను అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్లేస్ ఇంపార్టెంట్ ఎక్కడ అనేది అడగవచ్చు. పాత పంటల జాతర అనేది కూడా మనకు ఇప్పుడు వార్తల్లో ఉంది కనుక సో దాని గురించి కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు WHO సలహాదారుగా తెలంగాణ వాసి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి సో మనకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అడప కార్తిక్, సో ఇతను ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇతను ఐఏఎస్ అధికారి. ఓకేనా. సో ఇతను ఆసియా ఖండం నుంచి సలహాదారునిగా మనకు నియమితులు కావడం జరిగిందనమాట. ప్రాంతీయ సలహాదారుడిగా నియమితులైనటువంటి వ్యక్తి ఇతను మన ప్రాంతానికి సంబంధించి దట్టు మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి కనుక గుర్తుంచుకోండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆసియా ఖండం నుంచి సలహాదారుగా ప్రాంతీయ అంటే రీజనల్
రీజనల్ ఆఫీసర్గా రీజనల్ ఆఫీసర్గా ఇతను అడప కార్తిక్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన అధికారి, ఐఏఎస్ అధికారి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ దానిలో చూసాం. కేసీఆర్ కిట్ పేరునైతే మార్పు చేయడం జరిగింది. సో మనకు దీన్ని MCH, దాన్ని మనం మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కిట్గా తీసుకురాబోతున్నారు అనమాట. సో సేమ్ అంతకుముందు ఉన్నటువంటి వస్తువులు దీనిలో ఉంటాయి, కాకపోతే నేమ్ అనేటువంటి చేంజ్ చేశారు. సో కేసీఆర్ కిట్ అనేది మనకు 2017లో ప్రారంభించారు. సో 2017లో మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ స్కీమ్ తీసుకొచ్చింది. సో రీసెంట్గా దీని యొక్క నేమ్ని ఎట్లా చేంజ్ చేశారంటే MCH, ఓకేనా, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కిట్గా చేంజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి, ఏ విధంగా చేంజ్ చేశారని నేరుగా అడగవచ్చు. కానీ నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు బెస్ట్ అడ్వెంచర్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మన తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వాసికి, సో ఆమె నేమ్ వచ్చేసి కనుక విషయం అయితే కన్నీబాయ్ అనేటువంటి పర్సన్కు మనకు PM చేతుల మీదుగా ఈ బెస్ట్ అడ్వెంచర్ అవార్డు అనేటువంటిది ఈమె అందుకోబోతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఈమె తెలంగాణలో ఉన్నటువంటి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మనకు తెలంగాణలో ఉన్నటువంటి PVTGs ఉన్నాయి కదా, దానిలో మనకి ఈ కోలాం అనేటువంటి కూడా ఒకటి. మొత్తం తెలంగాణలో 4 PVTGs గ్రూప్స్ ఉన్నాయి. దేశంలో కనుక చూసుకుంటే 75 ఉన్నాయన్నమాట. సో ఈ 4 PVTGs గ్రూప్స్లో కోలాం కూడా ఒకటి అనమాట. ఈ కోలాం గిరిజన తెగకు సంబంధించినటువంటి మహిళ మనకు ఈ కన్నీబాయ్. సో ఈమె పర్వతారోహురాలు. సో ఈమె చేసినటువంటి సాహసానికి గాను సో బెస్ట్ అడ్వెంచర్ అవార్డును మనకు PM చేతుల మీదుగా ఈమె అయితే అందుకోబోతుంది. సో అందుకు గాను ఈమెకు సంబంధించి ఇంకా మనం తెలంగాణకు సంబంధించిన అంశాలు కనుక చూసినట్లయితే ఈమెను తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఇది ఇంపార్టెంట్. సో ఈమెకు మనకు ఇప్పుడు బెస్ట్ అడ్వెంచర్ అవార్డు కూడా రాబోతుంది. ఈమె వార్తల్లో ఉన్నటువంటి పర్సన్ కనుక గుర్తుంచుకోండి. సో ఏ డిస్టిక్ సంబంధించిన పర్సన్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన పర్సన్. ఏజ్ ఇక్కడ ఇది కోలాం అనేది ఇంపార్టెంట్. మొత్తం 4 PVTGs ఉన్నాయి కదా, దానిలో ఇది ఒకటి. ఆ మిగతా 3 PVTGs ఏంటనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను ప్రీవియస్లో చాలాసార్లు దాని గురించి మీకు డిస్కస్ చేశాను. రీసెంట్గా మనకు PVTGs సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చింది. మోడీ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది అనమాట, రాజస్థాన్ నుంచి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. సో ఈ గిరిజన తెగకు సంబంధించినటువంటి ఒక మహిళ ఇప్పుడు PM చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోబోతుంది అనమాట. ఈమె తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ కూడా పనిచేస్తుంది. సో ఇవి ఈమెకు సంబంధించిన అంశాలు మనకు వార్తలు ఉన్నాయి. సో ఇది మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పార్ట్ 1. ఇంకా చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. దాదాపు ఒక 2 నుంచి 3 పార్ట్స్లో మనం దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. సో దీనిలో భాగంగా నేను మీకు బడ్జెట్ సంబంధించి కూడా స్పెషల్గా చెప్తాను. తెలంగాణ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీలైతే 3-4 పార్ట్స్, అంటే ఒక పార్ట్ నేను 30 నుంచి 40 మినిట్స్ లోపు చెప్పాలని చెప్పేసి అనుకున్నాను. సో అంతే, అంటే హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ మధ్యలో అయితే మీకు వినడానికి ఫ్లెక్సిబిలిటీగా ఉంటున్న ఉద్దేశంతో ఇట్లా పార్ట్ వైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మరికొన్ని ఇంపార్టెంట్ అంశాలతో తెలంగాణ అంశాలకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మనం తీసుకురావడం జరిగింది. సో ప్రతి ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు గ్రూప్ 2 ఉంటుంది. ఇంకా అవే కాకుండా అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించిన 10 గ్రాండ్ టెస్ట్, ముఖ్యంగా గ్రూప్ 2 పర్పస్లో మనం చాలా మంచి టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే కోర్సులు అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.